పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ నేను. మా రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రాజు గారు మరియు నక్కా వెంకటరత్నం గారు ఈ విషయం గురించి వారు సుదీర్ఘం నుంచి వచ్చారు. వారు వాయిస్ ఇస్తారు, వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు కోనపరెడ్డి సుధాకర్ రాజు, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు. ఏదైతే మా తోటి ఎంప్లాయీ ఇవాళ యాక్సిడెంట్కి గురయ్యి మరణించాడో అతని గురించి ఇవాళ స్టేట్ యూనియన్ తరఫున ఆ కుటుంబానికి ఏదో ఒక ఆధారం ఉండాలని చెప్పేసి మేము దూరం నుంచి ఇవాళ రావడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రోత్సాహం ఇవ్వాలని జరుగుతుంది. కాకపోతే ఏదైతే ఆన్ డ్యూటీలో ఇవాళ చాలా వెంకటేశ్వరరావు గారు ఆన్ డ్యూటీలో భీమవరం మార్కెట్ కమిటీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఆన్ డ్యూటీలో ఉండగా యాక్సిడెంట్ అయ్యి సంబంధించిన రైలు బాక్సు అతన్ని డైరెక్ట్గా డ్రైవరు గుద్దడం జరిగింది. అతనికి చాలా అది ఎవరు కూడా చాలా తీవ్రమైన అన్యాయం అది. దానికి అందరూ కూడా అతనికి సమన్యాయం ఆ కంపెనీ తరఫున కూడా ఎంతో కొంత ఆయన సమన్వయం భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఉండాలని తగ్గించుకోవాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుల గారికి ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా మీద పడిపోతుంది కదా నాకు మాట్లాడతాను. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా వెంకటరత్నం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ కమిటీ పరిధిలో గల చెక్పోస్ట్ నందు మొన్న మధ్యాహ్నం 2 గంటలకి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో మౌనిక సీ ఫుడ్స్ కంపెనీ సంబంధించిన రొయ్యల లోడుతోటి వెళుతుండగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగి అక్కడ ఎర్ర జెండా పట్టుకుని చెక్పోస్ట్ దగ్గర నిలుపుదల చేస్తున్నప్పుడు డ్రైవరు అతి వేగంగా కావాలని డ్రైవరు సెస్ కట్టాలని సెస్ ఎగగొట్టడానికి గల కారణంతో కేవలం అక్కడున్న విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని ఎక్కించుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఎక్కించుకుని వెళ్ళిపోయే టైంలోనే అతను ప్రాణాలు కూడా విడిచిపెట్టడం జరిగింది. దాని అనంతరం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను ప్రాణాలు విడిచాడని ఇక్కడ గవర్నమెంట్ వారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడే డ్రైవర్ యొక్క సెల్ తీసుకుని మా యొక్క సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా కంపెనీ వారితో మాట్లాడితే ఆ కంపెనీ వారు ఇచ్చిన భరోసా ఏంటంటే మీకు ఏమి ఖర్చు అయినా హాస్పిటల్లో ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను, మా డ్రైవరు కేవలం నిర్లక్ష్యంతో అతను తోలాడు కాబట్టి అక్కడ సెస్ కట్టమని నేను చెప్పినా సరే నేను చెప్పకుండా అతను కేవలం ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి అతను చేసిన పని అని చెప్పి ఆల్రెడీ కంపెనీ ఓనరు కమిట్మెంట్ అవ్వటం కూడా జరిగింది. కానీ కేవలం ఏంటంటే నిర్లక్ష్యంతో డ్రైవర్లు చేసిన కేవలం డబ్బులు అలా మిగిల్చుకోవడం కోసం కంపెనీలు మార్కెట్ కమిటీలో సెస్ ఎగ్గొట్టడం కోసం ఇది జరిగింది. కనుక కంపెనీని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే వారి కుటుంబం మీద భార్య 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. అతను చేసేది అవుట్సోర్సింగ్ ఉద్యోగం, గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఒక సింగిల్ నయా పైసా రాదు. కనుక అతను కేవలం 13,000 రూపాయల జీతంతో ఇవాళ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. కనుక ఆ కంపెనీ వారికి మేము తెలియజేసేది ఏంటంటే కంపెనీకి కానీ ప్రభుత్వానికి కానీ ఇటు పోలీసు వారికి కానీ ఇక్కడ యావత్తు ప్రజానికానికి మేము తెలియజేసేది ఏంటంటే ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలి. కంపెనీ ఖచ్చితంగా సుమారు 25 లక్షలు మేము యూనియన్ తరఫున వారి కుటుంబానికి ఆర్థికంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా కంపెనీ పట్టించుకోవాలి. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన ప్రతి రాయితీ కూడా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే 1994 నుండి రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటే ఈ మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. నిజంగా అధికారులు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఎక్కడ జరగదు. ఏదైనా వెహికల్ని ఆఫ్ చేసినప్పుడు అది నిలుపుదల కాకుండా వెళ్తే దాని మీద కేసు పెట్టే అధికారం ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఉంది. కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ 1994 నుంచి రిక్రూట్మెంట్ లేక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 236 మార్కెట్ కమిటీలు ఉంటే సుమారు 600 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తున్నారు. కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోటే ఈ మార్కెట్
మార్కెట్ కమిటీలు కోటాను కోట్లు సమకూర్చుకుంటున్నారు, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క భద్రత కానీ, చెక్ పోస్టుల దగ్గర భద్రత కానీ ఎటువంటి భద్రత లేకుండా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించింది. కేవలం కోట్లాను కోట్లు సమకూరుతున్నాం కానీ మాకు కానీ మా ఉద్యోగానికి కానీ ఎటువంటి భద్రత లేదు. ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ యాక్సిడెంట్లోని అతను పూర్తి న్యాయం జరిగే వరకు బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఒకవేళ న్యాయం జరగకపోతే ఇదే భీమవరంలోనే నడి సెంటర్లో మా యూనియన్ తరఫున, ఇక్కడ ప్రజానీకం తరఫున, బంధుమిత్రుల ద్వారా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తక్షణమే ఏదైతే కంపెనీ ఓనర్ ఉన్నారో ఆ కంపెనీ మౌనిక కంపెనీ, సీ ఫుడ్స్ కంపెనీ ఓనర్ ఉన్నారో మాకు భరోసా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడేమో లారీకి ఇన్సూరెన్స్ లేదు, మాకు బాధ్యత లేదని ఎగ్గొట్టడానికి చూస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా కూడా కమిట్మెంట్గా ఒక లెటర్ రూపంలో తయారు చేసి పోలీసు వారి సమక్షంలో మాకు న్యాయం చేస్తారని సభాముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆ పొజిషన్లో అయితే ప్రస్తుతానికి అప్పుడైతే మేము లేవండి. మేము దూర ప్రాంతం నుంచి వచ్చాం యూనియన్ లీడర్గా. అక్కడున్న మన మిత్రులందరిని అడిగితే కావాలని ఆ డ్రైవర్ గుద్దారు. నేను డబ్బులు కట్టమని మా ఓనర్ గారు చెప్పారు, సెస్ కట్టమని. కేవలం నాకు డబ్బులు మిగిలితే వెళ్ళిపోతున్నాను మాట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ స్టేట్మెంట్ ఎవరు రికార్డ్ చేయలేదు. కేవలం అక్కడ ఫోటోలు తీయడానికి కూడా అక్కడున్న వ్యక్తులు కూడా సాగరం. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ చూసి అది కొంతమంది అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. కేవలం అక్కడ ఉన్న పరిస్థితి అయితే మాకు తెలియదు. అది ఇక్కడ 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 అయితే రిపోర్ట్స్లో రావాలంట. అది సంబంధించిన పక్కన డ్యూటీ చేస్తున్నారు మీరు విధులు నిర్వహణ. ఏం జరిగిందో ఒకసారి నా తోటి సహోద్యోగులు పాత్రికేయులకి అలాగే ప్రెస్ వారికి నా హృదయపూర్వక ధన్యాలు తెలియజేసుకుంటున్నాను. నా తోటి సహోద్యోగి మా ఇద్దరం గత 23 సంవత్సరాల నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీలో విధులు నిర్వహిస్తున్నాం. అయితే నిన్న మధ్యాహ్నం 2:30 మౌనిక అక్వా బాక్సు వస్తుంది. దానికి మనవాడు ముగ్గురం కలిపి జెండా పట్టుకుని వెళ్ళాం. ఆడు అతివేగంగా ఆల్కహాల్ తీసుకోలేదని చెప్తున్నాడు, కానీ ఆల్కహాల్ తీసుకున్నాడు. అసలు ఎక్కడ భయం కానీ భక్తి కానీ ఏమీ లేదు. గరాణా సమాధానం చెప్పడం జరిగింది. అయితే గుద్దడంతో ఎదర్ చక్రం ఎక్కేసి కిందకి సైడ్ పడిపోయాడు. అయితే మనవాడు చనిపోవడం జరిగింది. అయితే మరి ఆ కుటుంబానికి మరి కమిటీ తరపున కావచ్చు, అలాగే మరి మౌనిక అక్వాలు కూడా కావచ్చు, సమాన న్యాయం జరిపించాలి. ఎందుకంటే వారు ఆ బిడ్డ ఎంతగానో మరి ఒక మార్కెట్ కమిటీ సెస్ విషయంలో బాగా కష్టపడే వ్యక్తి, రాత్రనక పగలనక చాలా కష్టపడే వ్యక్తి ఆ అబ్బాయి. అసలే ఉద్యోగంలో ఎటువంటి అలసత్వం కూడా వహించడు. మరి అలాగే ప్రభుత్వం కూడా ఏళ్ల తరబడి మరి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతగానో కష్టపడుతున్నారు రాత్రనక పగలనక. అయితే నిత్యావసర వస్తువులు ఎన్నో పెరిగిపోయినాయి. అయితే ఎవరు పట్టించుకుని నాదులు లేడు. అయితే మాకంటూ ప్రభుత్వం నుండి వచ్చి పథకాలు కూడా ఏమీ వస్తలేదు. అవి కూడా మరి వచ్చేటట్టు మరి అలాగే మరి ఆ యొక్క మౌనిక అక్వా వారు మరి ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డల్ని, ఆ భార్యను కూడా ఆదుకోవాలి. ఎవరైనా ఒకటే. అయితే మరి ఈ యొక్క నా మిత్రులు చెప్పిందంతా మీరు విన్నారు కాబట్టి మరి తగు న్యాయం మీరు రథ సంబంధాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి మరి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి జరిగింది, ఇప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది? నిన్న జరిగిన యాక్సిడెంట్కి పక్కన సహోదరుడు నేనండి. ఒక నిమిషం అండి, మీ పాయింట్ పేరు తర్వాత కుటుంబానికి న్యాయం అన్నది, తర్వాత ప్రభుత్వం పరంగా భీమవరం మార్కెట్ యార్డ్ అండి. ఒక నిమిషం, పీపీ రోడ్డు చెక్ పోస్ట్ అండి. నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ముగ్గురు చేస్తాం సార్ డ్యూటీ. ఒకటి ఇండి కమిటీ, ఇద్దరు భీమవరం అండి. ఇద్దరు మేము రోడ్డు మీద అడ్డపడి జెండా అడ్డు పెడితే లారీ వాడు వేగంగా వచ్చి గుద్దేశాడు సార్. మనోడు ఎదర చక్రం కింద పడిపోయి చనిపోయాడు సార్. గుద్దింది ఎవరండి? ఆ టైం ఎవరిని గుద్దారు, అతని పేరు వివరాలు కూడా చెప్పండి. సాలా వెంకటేశ్వరరావు అండి గుద్దిన అతను. చనిపోయిన ఆయన సాలా వెంకటేశ్వరరావు అండి. ఆ వెహికల్ ఏం వేసుకొచ్చింది, అది వెహికల్ ఏంటి, లారీ ఆటో, ఏ వెహికల్? రైల్ బాక్స్ సార్. మౌనిక నేను చెప్పిందా చెప్పండి, రికార్డ్ అవట్లే కదా. ఏం పర్వాలేదు, జెండా ఊపుతున్నాం సార్. ఊపుతుండగా ఏకంగా వచ్చింది సార్ లారీ ఏకంగా వచ్చి అతను గుద్దడంతోనే అతను సాలా వెంకటేశ్వరరావు అన్న అతను గుద్దుతుందే పడిపోయాడు సార్. పడిపోవడంతోనే మేము అతను నుంచి తిరిగి వచ్చినప్పటికీ లారీ ఏకంగా వెళ్ళిపోయి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆగింది సార్ లారీ.
మేము లారీ దగ్గర పరిగెత్తుకెళ్ళినప్పటికీ అతను లారీ డ్రైవర్ దిగి పారిపోయాడు సార్. నేను లారీ తాళాలు పట్టుకొచ్చేసాను సార్.